హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విదేశాలకు వెళ్ళిన పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్‌ని ఇలా సమర్పించండి ఇలా అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, మనందరికీ తెలిసిందే ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అంతా కూడా జనవరి 1 తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ మధ్యలో ఈ లోపల తమ లైఫ్ సర్టిఫికేట్‌ను కంపల్సరీగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి ఈ ప్రాసెస్‌లో విదేశాలకు వెళ్ళిన వారికి ఎలా ఉంటుంది? ఏమిటి అనే పూర్తి వివరాలు మనమైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మొదటగా ప్రతి పెన్షనర్ తాను ప్రతి నెలా పొందే పెన్షన్ ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా కొనసాగాలంటే తాను జీవించి ఉన్నానని నిరూపించుకోవడానికి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్, జీవన్ ప్రమాణ పత్రాన్ని సంబంధిత కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా అత్యంత కీలకం. ఎందుకంటే ప్రభుత్వం ఈ ధృవీకరణ పత్రం ఆధారంగానే పెన్షన్ నిధులను విడుదల చేస్తుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ నిలిపివేయబడే ప్రమాదం ఉంది. ఇది పెన్షనర్లకు ఆర్థిక అవసరాలకు ఇబ్బంది కలిగించవచ్చు. ఈ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆయా శాఖలు నిర్ణయించిన నిర్దేశిత తేదీలలోనే పూర్తి చేయాలి. సాధారణంగా ఇది ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కి అయితే నవంబర్ నెలలో అయితే జరుగుతుంది. సో, ప్రస్తుతం కాలంలో చాలామంది పెన్షనర్స్ తమ పిల్లలు విదేశాల్లో ఉంటున్న కారణంగా లేదా మరే ఇతర కారణాల వల్ల కానీ విదేశాలకైతే వెళ్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన సమయం వచ్చినప్పుడు వారు భారతదేశానికి రాలేక అక్కడ ఉండి ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో తెలియక ఎంతో ఆందోళనకు గురవుతుంటారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల విదేశాల్లో ఉన్నంత కాలం సర్టిఫికేట్ సమర్పించలేక వారి పెన్షన్ ఖాతా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది వారికి మానసిక మరియు ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి మరియు విదేశాల్లో ఉన్న పెన్షనర్లకు వెసులుబాటు కల్పించడానికి భారత ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 22న ఒక సమగ్రమైన మెమోరాండం అధికారిక ఉత్తర్వు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులో విదేశీ పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సులభంగా సమర్పించడానికి అందులో ఉన్నటువంటి వివిధ పద్ధతులను స్పష్టంగా వివరించారు. ఈ మెమోరాండం యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవటం వల్ల పెన్షనర్స్ ఎక్కడి నుంచైనా తమ బాధ్యతను పూర్తి చేయవచ్చు. మొదటి పద్ధతిని పరిశీలిస్తే విదేశాల్లో నివసిస్తున్న పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ చట్టం 1934లోని రెండవ షెడ్యూల్‌లో చేర్చబడిన ఏదైనా గుర్తింపు పొందిన అంతర్జాతీయ బ్యాంకు ద్వారా తమ లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించవచ్చు. ఆ బ్యాంకులోని ఒక బాధ్యతాయుతమైన అధికారి మీ వివరాలను ధృవీకరించి సర్టిఫికేట్‌పై సంతకం చేసినట్లయితే దానిని ఆమోదిస్తారు. ఈ విధంగా ధృవీకరించిన పత్రాన్ని భారతదేశంలోని సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి పంపితే సరిపోతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పద్ధతిలో పెన్షనర్ వ్యక్తిగతంగా భారతదేశానికి వచ్చి ట్రెజరీలో హాజరు కావాల్సిన అవసరం లేదు. ఇది వృద్ధులకు ఎంతో ఉపశమనం కలిగించే విషయం. ఇక రెండవ పద్ధతి ప్రకారం ఒకవేళ బ్యాంకు అందుబాటులో లేకపోతే పెన్షనర్ తాను నివసిస్తున్న దేశంలోని ఒక గుర్తింపు పొందిన ఆథరైజ్డ్ ఏజెంట్, మెజిస్ట్రేట్, నోటరీ లేదా భారత దౌత్య ప్రతినిధి, ఇండియన్ డిప్లొమాటిక్ రెస్పాన్స్ రిప్రజెంటేటివ్ ద్వారా ధృవీకరణ పొందవచ్చు. ఈ అధికారులు సంతకం చేసిన లైఫ్ సర్టిఫికేట్‌ను సంబంధిత పెన్షన్ చెల్లింపు కార్యాలయానికి పంపవచ్చు. ఈ సందర్భంలో కూడా పెన్షనర్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం ఉండదు. కేవలం చట్టబద్ధమైన సంతకం ఉంటే సరిపోతుంది. ఇది చాలా దేశాల్లో అందుబాటులో ఉండే సులభమైన మార్గం. మూడవ పద్ధతి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది. పెన్షనర్లు తమ ఆధార్ కార్డును ఉపయోగించి బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. దీనికోసం జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
అయితే ఈ పద్ధతిలో వేలిముద్రలు లేదా కంటి పాపలను స్కాన్ చేసే చిన్న బయోమెట్రిక్ పరికరం అవసరమవుతుంది. విదేశాలకు వెళ్ళే పెన్షనర్లు ఇటువంటి చిన్న పరికరాన్ని తమ వెంట తీసుకెళ్లడం ద్వారా ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. అలాగే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కు అంతర్జాతీయ రోమింగ్ సౌకర్యం ఉండాలి. తద్వారా మీకు వచ్చేటటువంటి ఓటీపీని కూడా ఎంటర్ చేసి ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇక అన్నిటికంటే సులభమైన మరియు ఖర్చు లేని పద్ధతి ఫేస్ రికగ్నిషన్ విధానము. దీనికోసం అదనపు బయోమెట్రిక్ పరికరాలు అవసరం లేదు. కేవలం మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. విదేశాలకు వెళ్ళే ముందే మీ ఫోన్‌లో ఆధార్ ఫేస్ ఆర్‌డి మరియు జీవన్ ప్రమాణ్ అనే 2 అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకొని సిద్ధంగా అయితే ఉంచుకోవాలి. ఈ యాప్‌ల ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేసి ఇంట్లో కూర్చొని లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే సెకన్లలోనే పంపవచ్చు. మరి ఈ పద్ధతిలో కూడా ఆధార్ ఓటీపీ అవసరం కాబట్టి మీ భారతీయ మొబైల్ నంబర్‌కు విదేశాల్లో ఎస్ఎంఎస్ వచ్చేలాగా తగిన రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవడం మర్చిపోవద్దు. నాలుగో పద్ధతిలో భాగంగా పెన్షనర్లు నేరుగా ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ, హై కమిషన్ లేదా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అక్కడ ఉన్న అధికారిక ప్రతినిధులు మీ పాస్‌పోర్ట్, పీపీఓ ఆర్డర్ లేదా ఫోటో గుర్తింపు కార్డును పరిశీలించి లైఫ్ సర్టిఫికేట్‌ని ధృవీకరిస్తారు. ఒకవేళ పెన్షనర్ చాలా వృద్ధుడై లేదా అనారోగ్య కారణంగా రాయబార కార్యాలయానికి వెళ్ళలేకపోతే వారు తమ డాక్యుమెంట్‌ను పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చు. ఇక్కడైతే అనారోగ్యం గురించి ఒక డాక్టర్ సర్టిఫికేట్‌ని కూడా జతపరచవలసి ఉంటుంది. ఇక భారత రాయబార కార్యాలయాలు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పెన్షనర్లకు అన్ని విధాల సహాయ సహకారాలైతే అందిస్తాయి. ఇక ఫైనల్‌గా సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో విదేశాల్లో ఉంటున్నటువంటి విదేశాల్లో ఉన్న పెన్షనర్లకు ఫేస్ రికగ్నిషన్ పద్ధతే అత్యంత అనుకూలమైనది మరియు శ్రమ లేనిది అని అయితే అనిపిస్తుంది. పైన పేర్కొన్న ఏ పద్ధతిని అనుసరించినా మీ యొక్క పెన్షన్ నిరంతరాయంగా అందేలాగా చూసుకోవచ్చు. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాట్లను ఉపయోగించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఏటా మీ లైఫ్ సర్టిఫికేట్‌ను సకాలంలో అయితే సమర్పించండి. సమర్పించాలి అని అయితే మనవి. కాబట్టి విదేశాల్లో ఉన్న పెన్షనర్స్ ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకపోతే మనకు జనవరి 1 తేదీ నుంచి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఫిబ్రవరి 28 తేదీ లోపలే మీరైతే ఈ పనిని పూర్తి చేయవలసిందిగా అయితే మనవి ఫ్రెండ్స్. విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎలా సబ్మిట్ చేయాలని అయితే ఇప్పుడు మనం చూసాము. ఈ విధంగా అయితే మీరు సబ్మిట్ చేయడము మంచిదన్నమాట. వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.